హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి మజ్జిగ ఉప్మా అండి. మజ్జిగ ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా తాలింపులకి కావాల్సినవి చిన్నగా కట్ చేసిన అల్లం, మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. ఫస్ట్గా అయితే ముందుగా స్టవ్ వెలిగించుకుని మందపాటి కళాయిని తీసుకుని ఆయిల్ హీట్ అయ్యాక అల్లం అయితే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మీకు చూపించాను కదా, ఈ తాలింపులన్నింటిని కూడా స్టెప్ బై స్టెప్ వేయించుకోవాలి. ముందుగా అయితే మజ్జిగని కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గ్లాస్కి 5 గ్లాసులు అయితే వేసుకున్నాను మజ్జిగని. ఇది పుల్లగా ఉంటేనే మనకి రుచిగా ఉంటుంది. 2-3 డేస్ మజ్జిగ ఉంటుంది కదా మనకి. పెరుగు ఉంటే కనుక పలచగా చేసుకోండి. 5 గ్లాసులు అయితే వాటర్ వేసుకున్నాను. ఒక గ్లాస్కి 5 గ్లాసులు. మీకు లేదు నాకు పలచగా వద్దు అనుకుంటే 3 గ్లాసులు అయితే సరిపోతుంది. రుచికి తగ్గ ఉప్పు అయితే వేసుకోండి. మనకి ఇదైతే ఏం మరగన అవసరం లేదండి. ఒకసారి కలిపేసుకొని వరినూక వేసేసుకోవచ్చు. నేనైతే కనుక లలిత బ్రాండ్ వరినూకనైతే తీసుకున్నాను. మీరు ఇంట్లో రెడీగా ప్రిపేర్ పెట్టుకుని ఉంటారు కదా, అదైనా పర్లేదు. మనకి ఒక గ్లాస్ వేసుకున్నాను. మజ్జిగ మరగక్కర్లేదండి. మనకి నూక అనేది వేసుకొని కలిపేసుకుని అలాగా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే కనుక ఉల్లిపాయలు, టమాటాలు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదు, స్కిప్ చేశాను. మీకు కావాలంటే వేసుకోండి, బాగుంటుంది అలాగైనా కూడా. ఇలాగ మనకి పల్చగా తినడం వల్ల ఒక టేస్ట్ అనేదిగా ఉంటుంది. క్లైమేట్ చల్లగా ఉన్న వర్షాల టైంలోనే ఇలా తింటే బాగుంటుంది. సో మా వాళ్ళకి ఇలా ఇష్టం కాబట్టి నేను చేసుకుంటున్నాను. 1/2 స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు ఇలా వేయడం వల్ల చూసారా ఒక లుక్ అనేది ఆంతుంది మనకి. మీరు పసుపు అనేది ముందు కూడా వేసుకోవచ్చు. మజ్జిగ వేసుకున్నాక పసుపు వేసేసుకోవచ్చు. అప్పుడైతే బాగా కలుగుతుంది. నేను ఇప్పుడు వేసాను. చూడండి రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మజ్జిగ వేస్ట్ చేయకుండా ఎలా ట్రై చేయండి. బాయ్.